క్యాప్స్టన్ వన్ ఫింగర్ తో టచ్ చేస్తే రెవల్యూషన్ మొదలైనట్టే. సీఎం పర్యటనకు కొండా సురేఖ దూరం. రేవూరి ప్రకాష్ రెడ్డిని ఆశీర్వదించాలని సీఎం పిలుపు. పరకాల నుంచి పోటీ చేస్తానంటున్న కొండా కూతురు. సొంత చెల్లిని ఇంట్లో నుంచి బయటికి పంపారు. ఒక ఆయన క్షుద్ర పూజలు చేతబడులు చేశారు. ములుగు జిల్లా పర్యటనలో రేవంత్ సంచలన వ్యాఖ్యలు. వాళ్ళది ఫ్యామిలీ జస్టిస్, మాది సోషల్ జస్టిస్. కేసీఆర్ గెలిస్తే ఆయన కుటుంబానికి లాభం, తాము గెలిస్తే అందరికీ లాభం అన్న రేవంత్. విపక్షాలు మన ఓట్లు తొలగించే పనిలో ఉన్నాయి, మన ఓట్లు పోకుండా జాగ్రత్త పడండి. కార్యకర్తలకి ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దన్న మీనాక్షి. జనగణంలో బీసీ కేటగిరీపై ప్రధానికి పొన్నం లేఖ. బీసీల జనాభా ఎంత ఉందో తేల్చాలని సూచన. జనాభా లెక్కల్లో ఓబీసీ ప్రస్తావన లేకపోవడంపై ప్రశ్న. రేపటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్. 4 రోజుల పాటు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు. డిఎస్సీపై మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. గ్రూప్ 1 పై కొత్త డ్రామాలు మొదలుపెట్టారు. సర్కార్పై మాజీ మంత్రి ఆదిమూలపు విమర్శలు. జగన్ అసెంబ్లీకి రాకుండా సాకులు చెప్తున్నారు. ప్రజలు వైసీపీకి ఎందుకు ఓటేయాలి? సభకు వస్తే మాట్లాడేందుకు టైం ఇస్తామన్న విష్ణుకుమార్. కొందరు బీసీల మధ్య చిచ్చు పెడుతున్నారు. తప్పు చేసిన వారిని అరెస్ట్ చేస్తే తప్పెలా అవుతుంది? వైసీపీపై మంత్రి పార్థసారథి విమర్శలు. తాడిపత్రిలోని ఓ పెళ్లి ఫంక్షన్ లో టెన్షన్. సంజీవరెడ్డి సోదరుడిపై జేసీ ఆగ్రహం. కారు అద్దాల్ని పగలగొట్టిన అనుచరులు. ఫ్రీ బస్ కోసం సీఎం అబద్ధాలు చెప్పారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు. ఉచిత బస్సులకి అనేక పరిమితులు పెట్టారన్న కళ్యాణ్. భోగాపురంలో సర్వం సిద్ధం. అర్ధరాత్రి నుంచి ఎగరనున్న విమానాలు. ప్రస్తుత విశాఖ ఎయిర్పోర్ట్ కి గుడ్ బై. విశాఖ ఎయిర్పోర్ట్ ని మార్చడం సరికాదు. గోవా, ముంబై, ఢిల్లీలో 2 ఎయిర్పోర్ట్లున్నాయి. విశాఖ నుంచి కూడా విమానాలు నడపాలన్న విష్ణుకుమార్. విశాఖ ఎయిర్పోర్ట్ లో ఎమ్మెల్యేలు, ఎంపీ ఆత్మీయ కలయిక. విశాఖ ఎయిర్పోర్టు పై గంటా శ్రీనివాసరావు భావోద్వేగం. వెలితిగా బాధగా ఉందన్న గంటా. ఉపకార వేతనం పెంపు కోసం ఏపీ జూడాల సమ్మె. రేపటి నుంచి అత్యవసర సేవల బహిష్కరణకి జూడాల పిలుపు. జూడాల సమ్మెతో అప్రమత్తమైన ఏపీ వైద్య ఆరోగ్య శాఖ. రేపు టిమ్స్ ని ప్రారంభించబోతున్న రేవంత్. కార్పొరేట్ ఆసుపత్రులకి దీటుగా టిమ్స్ సనత్ నగర్. 1000కి పైగా పడకలు, 300 ఐసీయూ బెడ్స్. ఎల్లుండి జరగాల్సిన జీఆర్ఎంబీ సమావేశం వాయిదా. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా నిర్ణయం. రేపు యథాతథంగా కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం. ఏపీలో బలోపేతంపై బీజేపీ హైకమాండ్ ఫోకస్. రేపు విశాఖకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు. స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్న నితిన్. బెజవాడలో సీబీఐకి చిక్కిన అధికారి. 15 లక్షల లంచంతో దొరికిన రైల్వే ఇంజనీర్. అతనితో పాటు మరో వ్యక్తి అరెస్ట్. వందే మాతరం వివాదంలో సోనియా. దేశానికి క్షమాపణ చెప్పాలన్న హోంమంత్రి. కర్ణాటక ఉర్వా పిఎస్ లో సోనియాపై కంప్లైంట్. కేరళలో ఓనం వేడుకలు ప్రారంభం. కొచ్చిలో వేడుకల్ని ప్రారంభించిన సీఎం సతీశన్. ర్యాలీలో పాల్గొన్న వేలాది జనం. వేర్పాటు వాదుల్నే దిమాగి నక్సల్స్ అంటారు. చిదంబరం స్టేట్మెంట్ కి రవిశంకర్ కౌంటర్. మోదీ వ్యాఖ్యలకి కేంద్ర మంత్రి రిజిజు సమర్థన.